ఏమండి ది డైమండ్ బజార్ నెట్ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయిన ఈ సిరీస్ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్ ఇలా అన్నీ తానై సంజయ్ లీలా బన్సాలి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని తెరకెక్కించారు. ఇది రిలీజ్ అయ్యి 3 వారాలు అవుతుంది. అయినా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ సిరీస్ చూసిన తర్వాత అందరికీ రెండు గుర్తొస్తాయి. ఒకటి బన్సాలి టేకింగ్ అయితే ఇంకోటి సిరీస్ లోని డైలాగులు. ఆర్ట్ ప్రేమికులకైతే ఇంకా నచ్చేస్తుంది సిరీస్. సిరీస్ లోని అన్ని ఎపిసోడ్స్ చూసే వరకు నవాబుల కల్చర్ కు ట్రాన్స్పోర్ట్ అవ్వాల్సిందే. ఈ సిరీస్ మొత్తం ఒక ఎత్తు అయితే సిరీస్ లోని హైలైట్స్ ఇంకో ఎత్తు. బిబ్బో జాన్ గా నటించిన అదితి చేసిన గజగామిని వాక్ ను మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇక చాలా రోజుల తర్వాత క్యాన్సర్ నుంచి పోరాడి హుజూర్ అలియాస్ మల్లికా జాన్ అరగెంట్ యాక్టింగ్ తో మనీషా కొయిరాలా మెస్మరైజ్ చేశారు. లజ్జోగా చేసిన రీచా చద్దా తన డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం 99 టేక్స్ తీసుకొని వైన్ తాగి మరీ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా అనిపిస్తుంది. ఇక ఎన్నాళ్ళగానో హిందీ సీరియల్స్ లో తలుక్కుమన్న సంజీదా షేక్ వహీదగా తన రోల్ కి ప్రాణం పోసిందని చెప్పాలి. ఫరీదన్ గా చేసిన సోనాక్షి సిన్హా గురించి అయితే చెప్పనక్కర్లేదు. తను కాకపోతే అసలు ఫరీదన్ క్యారెక్టరే లేదు అన్నంత బాగుంది తన యాక్టింగ్. బన్సాలి ఇచ్చిన క్లాసికల్ మ్యూజిక్ ఒకేతైతే అందులో ఈ 6 ఇన్వాల్వ్ అయిన తీరు వర్ణనాతీతం. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఈ సిరీస్ లో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. తాజ్దార్ ఆలంజబ్ల లవ్ స్టోరీ బాగున్నప్పటికీ ఆలంజబ్ గా చేసిన షర్మిన్ సైగల్ యాక్టింగ్ పై విమర్శలు వచ్చాయి. సన్నివేశం ఏదైనా ఒకే ఎక్స్ప్రెషన్ ఇస్తుందని, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చేత కాదా అంటూ తనను విమర్శించడం మొదలుపెట్టారు. విశేషం ఏంటంటే షర్మిన్ కు బన్సాలి మామ అవుతారు. బన్సాలి తన కోడల సెంటిమెంట్ ని పక్కన పెట్టి ఇంకో మంచి యాక్ట్రెస్ ని తీసుకుంటే బాగుండు అన్నారు. నిజానికి వేరే విమర్శలు ఎలా ఉన్నా ఈ ఒక్కటి మాత్రం బాగా హైలైట్ అవుతుంది. ముందుగా చెప్పుకున్న గజగామిని వాక్ ఇంత పాపులర్ అవ్వడం వెనుక ఇంకో స్టోరీ ఉంది. అదితి క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ చేసే డాన్స్ లో ఈ గజగామిని వాక్ సీన్ వస్తుంది. ఈ వాక్ చేసేటప్పుడు కరెక్ట్ బీట్ ప్రకారం నీ హెడ్ టర్న్ అవ్వాలి. కరెక్ట్ బీట్ లో దుప్పటా జారి పడాలని బన్సాలి సజెస్ట్ చేశారట. ఈ సిరీస్ షూటింగ్ అంతా పోస్ట్ కోవిడ్ జరిగింది. దానివల్ల అదితి కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేసిందట. దీంతో అదితి వెయిట్ లాస్ అవ్వడానికి ఒక 10 రోజుల టైం ఇవ్వమని అడిగిందట. బట్ సంజయ్ సార్ ఒప్పుకోలేదట. నువ్వు ఇలాగే అందంగా ఉన్నావంటూ మెచ్చుకొని ఆ మూవ్ చేయించారట. తీరా సిరీస్ చూస్తే 0 సైజ్ అంటూ హీరోయిన్లని కష్టపెట్టే ఈ రోజుల్లో సంజయ్ సార్ లవ్ హ్యాండిల్స్ ని ఫ్లాంట్ చేసిన విధానం అందరికీ నచ్చుతుంది.